దాంతో విద్యుత్ ఉత్పత్తి. అలాగే మనము వచ్చే నెల నుండి మనం ఒరిస్సాలో ఒక కోల్ బ్లాక్ తీసుకున్నాము. అక్కడ కూడా బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుంది. తద్వారా ఒక 10 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉన్నది. అలాగే మనము ఇంకా మన టెక్నాలజీని విదేశాల్లో కూడా విస్తరించి మన సింగరేణి సంస్థ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో మన ప్రస్తుత సిఎండి గారు వారు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి తద్వారా మన సింగరేణి డైవర్సిఫికేషన్లో కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. తద్వారా ఏంటంటే మనం ఒక్క బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో మనకి ఏదైతే వీలుందో ప్రస్తుతం విద్యుత్తు, అలాగే సోలార్ విద్యుత్తు, విండ్ పవర్ ఇట్లాంటివి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అన్నది ఆలోచించి మనం బొగ్గు ఉత్పత్తితో పాటు వివిధ రంగాల్లో కూడా సింగరేణి విస్తరిస్తుంది. తద్వారా మనకే కాకుండా మన పరిసర ప్రాంత వాసులకు కూడా ఉపాధి అవకాశాలు మిగిలినటువంటి సదుపాయాలు కూడా కలుగజేయడంలో సింగరేణి ముందుంటుంది. అలాగే సింగరేణి సంస్థ ద్వారా మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద